నీతి వెలుగులోకి వచ్చింది. టెండర్ల ద్వారా కోట్లు కుమ్మేసిన ఇంజనీరింగ్ అధికారి సన్నిహితురాలికి భూమి నగదును బదిలీ చేసిన వ్యవహారం పోలీస్ కేసు వరకు వెళ్లింది. దీంతో ఇంజనీరింగ్ అధికారి ఇంటి గుట్టు రట్టయింది. వైసీపీ హయాంలో ఆర్భాటంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రాలో ఆటల సంగతి ఏమో కానీ ఈ కార్యక్రమం పేరిట జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. తాజాగా శాప్ లో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న కడప జిల్లాకు చెందిన ఓ ఇంజనీరింగ్ అధికారి ఇంటి గుట్టురట్టు బయటపడింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో టెండర్ల ప్రక్రియను నిర్వహించిన ఆయన కాంట్రాక్టర్ల నుంచి కోట్లు దోచేశారు. విజయవాడలో పరిచయమైన ఓ మహిళ ఇంజనీరింగ్ అధికారికి అత్యంత సన్నిహితురాలుగా ముద్రపడింది. దీంతో ఆ అధికారి శ్రీ సత్యసాయి జిల్లా కియా కార్ల పరిశ్రమకు సమీపంలో ఉన్న తన భూమిని ఏకంగా ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అంతేకాక ఆమె బ్యాంకు ఖాతాలకు 12 కోట్ల నగదు బదిలీ చేయించారు. గత ప్రభుత్వంలో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగిపోయింది. ఎట్టకేలకు సదరు అధికారి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో అసలు కథ మొదలైంది. దీంతో ఆమె ఇంటికి వెళ్లి తమ ఆస్తి తిరిగి ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారి కుటుంబ సభ్యులు అడగటంతో వివాదం రాజుకుంది. కొద్ది రోజులుగా నందిగామ కేంద్రంగా జరుగుతున్న ఇంజనీరింగ్ అధికారి పంచాయతీ ఇటు పోలీసు అటు శాప్ వర్గాల్లో దుమారం రేపుతోంది. కడప జిల్లాకు చెందిన ఓ అధికారి విజయవాడలోని రహదారులు భవనాల శాఖలో విధులు నిర్వహించేవారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శాప్ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకోసం సామాగ్రి కొనుగోలుకు నిర్వహించే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడానికి ఇంజనీరింగ్ అధికారిని డిప్యూటేషన్ పై శాప్ కు తీసుకొచ్చారు. నాడు ఆడుదాం ఆంధ్ర ఆరంభం నుంచి ముగింపు వరకు మొత్తం ప్రక్రియను ఈ అధికారి భుజాలపై మోసారని శాప్ వర్గాలు చెబుతున్నాయి. కొన్నేళ్ల క్రితం నందిగామకు చెందిన ఓ మహిళతో ఆ అధికారికి విజయవాడలో పరిచయం అయింది. దీంతో ఆ అధికారి కియా కార్ల పరిశ్రమకు సమీపంలో ఉన్న భూమిని ఆ మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విషయం ఇంజనీరింగ్ అధికారి కుటుంబ సభ్యులకు తెలియటంతో నందిగామలో ఉంటున్న ఆమె ఇంటికి వెళ్లారు. ఆస్తిని తిరిగి తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి ఆమె ఎదురు తిరగటంతో ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. ఇంజనీరింగ్ అధికారి కుటుంబ సభ్యులు తన ఇంటికి వచ్చి దాడి చేశారని ఆ మహిళ నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇంజనీరింగ్ అధికారిని పోలీసులు విచారణకు పిలిపించారు. భూమిని రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా ఆమె బ్యాంక్ అకౌంట్లకు 12 కోట్లు బదిలీ చేసినట్టు ఆయన పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం. నాడు టెండర్లలో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చినందుకు వారు ఇంజనీరింగ్ అధికారికి భారీగా ముడుపులను కానుకలుగా ఇచ్చారు. వాటిని చాలా తెలివిగా వేర్వేరు అకౌంట్ల ద్వారా ఆ మహిళ ఖాతాలకు బదిలీ చేయించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆడుదాం ఆంధ్ర పేరిట అప్పటి క్రీడల మంత్రి ఆర్కే రోజా, అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి భారీ అవినీతి చేశారని కూటమి ప్రభుత్వం గుర్తించింది. దీనిపై శాప్ అధికారులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అలాగే సిఐడికి ఫిర్యాదు ఇచ్చారు. ఆడుదాం ఆంధ్రాలో మొత్తం 119 కోట్లు ఖర్చు చేయగా అందులో 70 కోట్ల వరకు కాజేశారని ప్రాథమికంగా గుర్తించారు. సిఐడికి అందిన ఫిర్యాదు విజయవాడ పోలీస్ కమిషనర్ కు రావడంతో ఏసీబీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించారు.